అక్కయ్య యమునా ఇలా రావే. అక్కయ్య గంగా ఇలా రావే. అక్కయ్య త్రిపుర ఇలా రావే. అక్కయ్య కృష్ణ ఇలా రావే. అక్కయ్య కావేరి ఇలా రావే. అక్కయ్య నర్మదా ఇలా రావే. అక్కయ్య జ్యోతి ఇలా రావే. అక్కయ్య జీవన ఇలా రావే. అక్కయ్య సింధు ఇలా రావే. అక్కయ్య మళ్ళీ ఇలా రావే. అక్కయ్య హేమ ఇలా రావే. అక్కయ్య ఆది ఇలా రావే. అక్కయ్య గయాలి గంప ఇలా రావే. ఎవరే నీకు గయ్యాలి గంప. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పేరు గయ్యాలి గంప కాదని. నువ్వు పెద్ద గయ్యాలి గంప. మీ అమ్మ పెద్ద గయ్యాలి గంప. మీ నాన్న పెద్ద గయ్యాలి గంప. మీ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద గయ్యాలి గంపలే. నన్నంటే నాకు అదే. సరే సరే గాని అక్కయ్య, అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గట్టిగా చెప్పు. మద్దబంగారం.
మీ ఆనంద్ వాళ్ళ ఇంటికి వచ్చాయా? రాలేదక్కయ్యా, రాలేదక్కయ్యా, రాలేదక్కయ్యా. రాలేదక్కయ్యో. సరే అక్కయ్య, మన పెరమని చెరులో ఉన్నాయేమో వెతుక్కొని వద్దాం పదండి అక్కయ్య. అలాగే అలాగే. అక్కయ్యలు, మీ ఆనంద్ వాళ్ళ ఇంటికి వచ్చాయా? వచ్చాయక్కయ్య, వచ్చాయక్కయ్యో, వచ్చాయక్కయ్యో, రాలేదక్కయ్యో, వచ్చాయక్కయ్య, వచ్చాయక్కయ్య. తిరుపతిలో పెడతాం. అమ్మా 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 మళ్ళీ ఇంకోసారి అమ్మా. మళ్ళీ నువ్వు అరిస్తే ఎన్నాళ్ళు అనిపిస్తుందా? నువ్వు అని అమ్మా. అక్కలు అక్కయ్యలు, ఆనంద్ వాళ్ళ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆనంద్ వాళ్ళ ఇంటికి వచ్చాయి కాబట్టి వెళ్ళి పాలు పిలుద్దాం పదండి అక్కలు. వెళ్ళి పాలు పిండుదాం పదండి అక్కయ్యలు. ఆ రేపల్లె వాడలకు వెళ్ళి పాలమ్ముకొని వద్దాం పదండి అక్కయ్యలు. అలాగే అక్కయ్య, అలాగే అక్కయ్య, అలాగే అక్కయ్య. పలమ్మ
పెరుగోయమ్మ పెరుగు, పాలోయమ్మ పాలు. ఎంత లీటరు? లీటర్ 100 రూపాయలు. అబ్బో 100 రూపాయలే. మా ఊర్లో అయితే 4 లీటర్లు 100 రూపాయలకి ఇస్తారు. అబ్బా రే బాగా ఉంటాయా. అబ్బా ఎప్పుడన్నా కొన్నమ్మకమేనా అదే గుండు మొహం పెట్టుకొని. చాలు చాలు పోవయ్యా, ఎప్పుడైనా కొన్నావా? అమ్మో సరిగ్గా రాని చెప్తున్నా. అంగన మనోలారా ఏ చీర అంటే ఇష్టం అక్కయ్య? పసుపు చీర అంటే ఇష్టం అక్కయ్య. మరి నీకు అక్కయ్య? ఎరుపు చీర అంటే ఇష్టం అక్కయ్య. మరి నీకు అక్కయ్య? కంట చీర అంటే ఇష్టం అక్కయ్య. అబ్బా అదేం చీర అక్కయ్య? అది నీకు తెలియదులే. మా ఆయన నిశ్చితార్థం అప్పుడు తీసిచ్చారు. అబ్బా భలే ఉంది అక్కయ్య. అక్కుపోతా చీరా గట్టి అంటే ఇష్టం అక్కయ్య? ఒక్కజడ అంటే ఇష్టం అక్కయ్య. మరి నీకు అక్కయ్య? పూలజడ అంటే ఇష్టం అక్కయ్య. మరి నీకు అక్కయ్య? పప్పు జడ అంటే ఇష్టం అక్కయ్య. ముద్దమందారం అక్కయ్య. మరి నీకు ఏ జడ అంటే ఇష్టం? సింపిల్ జడ అంటే ఇష్టం అక్కయ్య. మైక్ దగ్గర పెట్టుకక్కయ్యో. సింపిల్ జడ అంటే ఇష్టం అక్కయ్య. అబ్బా అదేం జడ అక్కయ్య? అది నీకు తెలీదులే. ఆయన నెల్లూరులో రోటి బాల్ తీసుకెళ్ళి అక్క చేపించారు. ఇష్టం అక్కయ్య? సన్నజాజులు అంటే ఇష్టం అక్కయ్య. మరి నీకు? మల్లెపూలు అంటే ఇష్టం అక్కయ్య. ముద్దమందారం అక్కయ్య. మరి నీకు ఏ పూలు అంటే ఇష్టం?
కంపకాల పూలు అంటే ఇష్టం అక్కయ్య. అబ్బా ఏం పూలు అక్కయ్య? అది నీకు తెలియదులే. మా ఆయన బీచ్కి తీసుకెళ్లి తీసిచ్చాడు. జగన్న చామంతి పూలు వచ్చి చాలా సేపు అయింది, ఇళ్ళకి వెళ్దాం పదండి అక్కయ్యలు. అలాగే అక్కయ్య. అసలు అసలే మా అత్త కోపదారి, మా మామ మన్నించడు. ఇంటికెళ్దాం పండక్కాయలు. అలాగే పల్లో పల్లో తిరుగో తిరుగో 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 పల్లో పల్లో కృష్ణుడు కృష్ణుడు అమ్మా ఓ యశోదమ్మ, అమ్మా ఓ యశోదమ్మ. ఏమైందమ్మా? అందరూ కట్టకట్టుకుని మా ఇంటికి వచ్చారు. మీ కృష్ణుడు మా రేపల్లి వాడల్లో మా దారి కట్టొచ్చి మా చల్ల బండ్ల పగలు కొట్టి మా చెల్లంతా ఫోన్ చేస్తున్నాడమ్మా. అవునా కృష్ణ? కాదు కాదమ్మా. మా కృష్ణుడు కాదంటున్నాడు కదమ్మా. మీ కృష్ణుడు మాయదారుడు, మోసగాడు, అలాగే చెప్తాడు. అమ్మా ఈ కరిబామకు ముద్దివ్వలేదని నా మీద అపనిందలేస్తున్నారమ్మా. అపనిందలు వేస్తున్నారమ్మా. మీరంట మీ కృష్ణుడంట జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. అలాగేనమ్మా, మా కృష్ణుడికి మేము భయం పెట్టుకుంటాం, మీరు వెళ్ళండి.
ఏమైందమ్మా మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చారు? ఇడిగమ్మా మీ కృష్ణుడు కనపడలేదన్నా. అర్రే ఒట్టి తాడేనే. మీ కృష్ణుడు మాయదారుడు, మోసగాడు, అలాగే చేస్తాడు. ఇంకోసారంట మీ కృష్ణుడంట మీరంట మా జోలికి వస్తే ఊరుకునేది లేదు చెప్తున్నా. మళ్ళీ రెండు. Thank you.